ఏస్రావు గారు ఏమంటున్నారు మీ మాటకి అనేది ఒక్కసారి చూద్దాం. సో ఏస్రావు గారు ఏది ఫోకస్ చేస్తున్నారు, ఈ లావిష్నెస్? యేసు గారు చెప్పింది కరెక్టే. ఇప్పుడు ఇంతకుముందు కూడా అదే చెప్పాను కదా, వాళ్ళు ప్రభుత్వ భవనం కడుతున్నారు, ప్రభుత్వం కొరకు ప్రభుత్వ యొక్క కార్యక్రమాల కొరకు ఈ భవనం కడితే ఆ భవనం కట్టే పర్పస్ ఏంటని ఒక జియో దాని మీద బడ్జెట్ కేటాయించేటప్పుడు దానికో డిక్లరేషన్ ఉంటుంది, దానికో జియో తీస్తారు. ఓకే, ఏ విధమైన జియో లేదు. ఓకే, రాష్ట్రపతి గారు సౌత్ ఇండియాలో 4 దినాలు 2 రాజ్భవన్లు ఉంటాయి, రాష్ట్రపతి గారు ఇక్కడ వచ్చి బస్సు చేస్తారు. అది హైదరాబాద్ లోనే బస్సు చేస్తారు. గత స్వాతంత్రం వచ్చి నుంచి ఇప్పటి వరకు అదే విధంగా నడుస్తుంది. రాష్ట్రపతి గారు కేరళ కానీ తమిళనాడు కానీ అక్కడ పోయి బస్సు చేయరు ఎప్పుడే కానీ. అట్లాంటి రాజ్భవన్ అనేది తాత్కాలిక రాజ్భవన్ ఇక్కడ ఉంటది. అక్కడ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి ఒక ప్రభుత్వ భవనము, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతినిధి, ప్రజాప్రతినిధి, ఒక అతిథి వచ్చి అక్కడ బస్ చేయాలంటే వాళ్ళ గురించి భవనం కట్టాలనుకున్నాం. ఓకే, ఒక ప్రభుత్వ ప్రజాప్రతినిధి వచ్చి అక్కడ బస్ చేయాలంటే అంగుళ 6 బట్టలు అవసరమా? రాష్ట్రపతి వచ్చినా ప్రధానమంత్రి వచ్చినా వాళ్ళు ఏమైనా అవతార పురుషుల? ఇంత లగ్జరియస్ లైఫ్ వాళ్ళు లీడ్ చేశారా? వాళ్ళ నిజ జీవితంలో కూడా ఇంత లగ్జరియస్ లైఫ్ వాళ్ళు లీడ్ చేయడం ఉండరు. వాస్తవానికి ఈ రోజు ప్రధానమంత్రి అయినప్పటికి కూడా ఇంత లగ్జరియస్ లైఫ్ ఫెసిలిటీస్ వాళ్ళు ఉపయోగించుకోలేరు. అలాంటప్పుడు ఎందుకు ఇవంతా? నీకు ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ నీకేమైనా సదుపాయాలు ఇవ్వాలనుకుంటే నీ సొంత డబ్బులతో తాడేపల్లి కొంపలా నిర్మించుకొని అక్కడ పెట్టుకో. ఇక్కడ ఉన్నటువంటి వాస్తవం ఏంటంటే, రేపు నేను ఈ బట్టలు నొక్కి ప్రజలకు నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను, ప్రజలు బిచ్చగాళ్ళకు చూస్తున్నా, ప్రజలు నా మీద ఆధారపడి బతుకుతున్నారు, ప్రజలకు నాకన్నా మించి ఎవరు చూడడని చెప్పేసి ఒక అహంకారంతో విర్రవీగి రేపు అధికారంలో నేనే వస్తా అని చెప్పేసి ఎలక్షన్ కాకముందే, ఎన్నికల ముందే నువ్వు ప్రకటించుకో. రేపు రాజధాని కాబోయే రాజధాని వైజాగ్ నుంచి నేను పరిపాలన చేస్తా, అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తా అని చెప్పావు. నువ్వేం చేస్తావంటే మొట్టమొదటిగా ఈ యొక్క భవనాలు కట్టుకొని, లగ్జరియస్ భవనాలు కట్టుకొని నీ సత్యమణికి ప్రేస్ చేయడం కొరకు, నీ సత్యమణికి సంతోష పెట్టడం కొరకు, భారతీదేవి యొక్క మెప్పులు పొందడం కొరకు నువ్వు ఒక ప్యాలెస్ కట్టుకున్నావు. ఆ తర్వాత మనం అక్కడ ప్యాలెస్ నుంచి పరిపాలిద్దాం, నేను రాజును రాణిలాగా అదొక అంతఃపురం లాగా మనం ఊరేగుదామని చెప్పేసి అనుభవిద్దామని చెప్పేసి నువ్వు కన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కన్నా పగటి కళలవి. ఆ పగటి కళల నుంచి చెంపదెబ్బ కొడితే ఎన్నికల ద్వారా, ఓటు ద్వారా ప్రజలు కొట్టిన చెంపదెబ్బతోటి 151 50-11 పడిపోయింది. నువ్వు చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలు యాక్సెప్ట్ చేయరని నీ ఓటు రూపంలో ప్రజలు చూపించారు. నువ్వు ప్రజలను ఏ విధంగా దోసుకుంటున్నావు, ప్రజల్ని ఏ విధంగా చేస్తున్నావు, ఏ సామాజిక వర్గాన్ని వదిలిపెట్టలేదు. ప్రజలు అక్కసుతో, ప్రజల యొక్క ఆకృష్టం ఓటు ద్వారా చూపించారు. ఆ తర్వాత నువ్వు ఎక్కడైపోయావు? ఆ ప్యాలెస్ లకు కట్టినటువంటి సముదాయాలకు ఆ భవనాల దగ్గర కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు రేపు నువ్వు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా నువ్వు కోల్పోయావు. రేపు అసెంబ్లీలో కూర్చుంటావా, ఎక్కడ కూర్చుంటావో ప్రజలందరూ ఆసక్తితో చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ముందు ఒక ప్రతిపక్ష నాయకుడు లాగా ముందుకు సీట్ ఇస్తారా, లేకుంటే సీరియల్ వైజ్ గా కాన్స్టిట్యున్సీ నంబర్ వైజ్ గా అక్కడక్కడ ఇస్తారా సీట్లు, 11 మందికి డిస్ట్రిబ్యూట్ చేస్తారా, లాస్ట్ బెంచ్, ముందు బెంచ్, మధ్యలో బెంచ్లు ఇస్తారా అనేది రేపు ప్రజలు ఆసక్తికరంగా చూస్తున్నారు. అయితే నీ అహంకారం అనేది తెరదిగిపోయింది. ఈ రోజు అహంకారం మొత్తం పటాపంచలు అయిపోయింది. ఈ రోజు రేపు అసెంబ్లీలో కూడా నువ్వు ఏ విధంగా చేస్తావు చూస్తున్నారు. ఇది ఒకటే కాదు, కుంభకోణాలు వారం రోజులు. ఈ రిషికొండ ఒకటి మొదలు మాత్రమే, ప్రారంభం మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి. అనవసరమైనటువంటి ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచి ప్రజల యొక్క సంపదను కొల్లగొడితే ఈ యొక్క ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి దేశంలో, రాష్ట్రంలో ఎవరు చూసుకుంటూ ఊరుకోలేరు, ప్రజలు ఊరుకోరు. ఈ అధికార పక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ముమ్మాటికి ఊరుకోదు. పై కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, ఖచ్చితంగా వాళ్ళు కటకటాల వెనుక వెళ్ళాల్సిందే, ఊసలు ఎక్కాల్సిందే. ఏసరావు గారు, ఇక్కడ అటు వైసీపీ నేతలు అడుగుతూ ఉన్నారు, మరి మీరు ఇది వరకు మీరు అధికారంలోకి వచ్చినప్పుడు హయత్ హోటల్లో దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు అక్కడ అతిథిగా ఉన్నారు, రూమ్ తీసుకొని ఉన్నారు. మరోవైపు క్యాపిటల్ సిటీ అని చెప్పి తాత్కాలిక భవనాలకే కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ సింగపూర్ లాంటి క్యాపిటల్ సిటీ అని విపరీతంగా ఖర్చు పెట్టే ప్రయత్నం చేశారు కదా. మరి దీనికి సమాధానం చెప్తే బాగుంటుంది కదా అని చెప్పేది కూడా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. క్యాపిటల్ సిటీ అని ఒక భవ్యమైనటువంటి రాజధాని రూపకల్పన చేశాము. తాత్కాలిక భవనం అంటే ఆ తెలియలేని దద్దమ్మలకు
తాత్కాలిక రాజధాని, తాత్కాలిక భవనాలు అంటే సన్నాసులకు తెలవాల ఫస్ట్. తాత్కాలికం అంటే భవనాలు తాత్కాలికం కాదు. ఇప్పుడు హైకోర్టు ఉంది, హైకోర్టుకు ఇలా షేప్ ఉండాలా, దాని డిజైన్ ఇదని ఒక రూపకల్పన చేశాం. ఆ హైకోర్టు రూపకల్పన ఆచరణ అక్కడ నిర్మాణం అయ్యేంత వరకు తాత్కాలికంగా ఇప్పుడు కట్టినటువంటి భవనంలో ఆ కార్యక్రమం కొనసాగుతుంది, ఆ కార్యకలాపాలు కొనసాగుతాయి. ఏవైతే రూపకల్పన చేసినటువంటి భవనాలు నిర్మాణం అయిపోయిన తర్వాత, ఆ నిర్మాణం పూర్తయిన తర్వాత వీటిని అక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని తాత్కాలికంగా ఇక్కడ నడిచేదాన్ని తాత్కాలికంగా అంటాం తప్ప, గతంలో రాజధాని కర్నూలులో టెంట్ కింద ఉన్నట్టు టెంట్లేసి రేకులేసి షామియానాల కింద నడిపించుడు కాదు. తాత్కాలికం అంటే ఈ కార్యక్రమం యొక్క ఆఫీసర్స్ యొక్క కార్యాలయాలు షిఫ్ట్ చేసిన తర్వాత అవి కూలగొట్టాలనే ఉద్దేశం కాదు. ఆ తెలియలేని దద్దమ్మలకు అర్థమై సావదు కదా, అర్థమైతే మంచిగుంటది. ఏ విధంగా ఇస్తున్నారు ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేస్తున్నారని దానికి నిలువెత్తు నిదర్శనం హైదరాబాద్ నగరం. ఏ ఒక్క నయా పైసా కూడా వృధా పోకుండా ఆయన ప్లానింగ్ చేస్తారు, సొంతంగా దగ్గర నుండి పర్యవేక్షిస్తారు ప్రతి కార్యక్రమం కూడా. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క నిబద్ధత. నక్కకు నాగలోకానికి ఉన్నటువంటి వ్యత్యాసం చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డికి. ఏసరావు గారు, అంటే ఇటు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ విషయాన్ని కూడా ఎత్తుతూ ఉన్నారు కదా, సో అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు దానికి విరుద్ధంగా ఏం జరుగుతోంది అంటే ఏం చెప్తారు టీడీపీ నుంచి? ఏం జరిగింది కోడెల శివప్రసాద్? ఇదివరకు ఆయన ఫర్నిచర్కి సంబంధించి తీసుకెళ్లిపోండి గవర్నమెంట్కి సంబంధించి అని 2 నోటీసులు ఇచ్చినా కూడా దాన్ని దాచిపెట్టి ఆయన మీద ప్రెషర్ పెట్టారు. జగన్ ప్రభుత్వం బట్టగాల్చి మీద వేసినంత పని చేస్తే ఆయన డిప్రెస్ అయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనకు తెలిసిందే. సో ఈ రోజు డిప్రెస్ అవ్వడము, వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడము అదంతా వాళ్ళకి వ్యక్తిగత జీవితం అండి, దానికి సంబంధం లేదు. ఒక అధికారికంగా ఒక ప్రజాప్రతినిధి ఒక అధికారిక భవనంలో ఉన్న తర్వాత అక్కడ క్యాంప్ సొంత భవనంలో కానీ క్యాంప్ ఆఫీస్ లాగా వాడుతున్నప్పుడు ప్రభుత్వం యొక్క ఫర్నిచర్ ప్రభుత్వం ద్వారా అవసరమైన ఫర్నిచర్ సమకూర్చడం జరుగుతుంది. వాళ్ళ పదవి విరమణ కానివ్వండి, ప్రభుత్వం అధికారం కోల్పోయినట్టు కానివ్వండి, వెంబడే రోజున యుద్ధ ప్రాతిపదికన ఒక 24 గంటలు తీసి బయటకు తీసుకెళ్లారండి. కొంచెం టైం పడుతుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఎంత ఫర్నిచర్ ఉంది వాళ్ళు మేము చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి ఇంట్లో తాడేపల్లి ప్యాలెస్ లో ఇప్పుడు ఉన్నటువంటి నడిచినటువంటి క్యాంప్, సీఎం క్యాంప్ ఆఫీస్ లో ప్రభుత్వం సంబంధించినటువంటి కోట్లాది రూపాయల ఫర్నిచర్ ఇంకా అట్లా ఉంది. జగన్మోహన్ రెడ్డి వాపస్ ఇచ్చాడా? ఇంకా టైం పడుతుంది. ఇట్ టేక్స్ సమ్ టైం. అది అర్థం చేసుకోవాలా. ఒక ఏళ్ళు ముందు చూపిస్తే 4 ఏళ్ళు మనకు కూడా చూపిస్తాయి, మన వెనుక చూపిస్తాయి. అది అర్థం చేసుకోరు కదా. శేషు గారు, అంత తెలివి ఉంటే 11 సీట్లు రాకపోతున్నాయి కదా వాళ్ళకు. కేవలం ప్రతిపక్ష హోదాను దక్కించుకుంటుండే. ఆ తెలివి లేకనే కదా ఈ ట్రేడ్స్ వాళ్ళు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.